ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈరోజు వీడియో ఏంటంటే మిద్దె తోటలో పిజ్జా చేసుకోవాలని ఎప్పటినో అనుకుంటున్నాము. పొద్దున ఎప్పుడో తీసుకొచ్చి పెట్టా. దేనికైనా అనుకున్నది ఒకటి ఐదు ఒకటి అవుతుంది కదా, దేనికైనా టైం రావాలి. ఇదిగో పొద్దున ఎప్పుడో కట్ చేసి తీసుకొచ్చాను. ఆనియన్స్ పొట్టు తీసేసాను, క్యారెట్ పొట్టు తీసిన, టమాటాలు, ఇవన్నీ సామాన్ అంతా ఏమేం కావాలో అన్ని విత్తాయి కాడాయి అవన్నీ తెచ్చుకున్నాను అనమాట. లంచ్లోకి వంట చేసుకోవడం కావాల్సినవన్నీ. కానీ అప్పుడు ఎండ బాగా వచ్చింది, గాలి బాగా వస్తుంది అనేసి అయితే బంద్ చేశాను. అఖిల్ ఎప్పటినో అమ్మ పిజ్జా కావాలి అంటున్నాను. అయితే ఇదిగోండి పిజ్జా సాస్ అయితే వేద్దాం. ఫస్ట్ పిజ్జా సాస్ కోసము ఒక 3 క్యారెట్లు, 4 ఆనియన్స్, 3 టమాటాలు అయితే తీసుకున్నాను. వీటన్నింటిని సన్నగా కట్, పెద్దగా అయినా సరే కట్ చేసి కొంచెం వాటర్ వేసేసి స్టీమ్ చేసుకుందాము. మన కట్టెల పొయ్యి మీదుగా చేసేది, అందుకోసమని గిన్నెకైతే ఇత్తడి గిన్నెలు అనుకుని తోమడానికి కష్టమైతేనైతే ఇక్కడైతే నేను అల్యూమినియం గిన్నె వాడుతున్నాను. దానికి అడుక్కి ఏంటంటే మట్టి ఉంటుంది కదా, మట్టి కొంచెం వాటర్ పెట్టేసి అయితే పెట్టుకున్నాను. అప్పుడు మసి అయినా కానీ ఈజీగా తోమితే పోతాయి అనమాట. అందుకోసమని ఇప్పుడైతే కట్టెలపై ముట్టించుకుందాము. ఇదిగోండి దీనికి కావాల్సిన ఐటమ్స్ అయితే నేను ఇలా ఒక బాటిల్లో వేసి పెట్టుకుంటాను అనమాట. ఎంత వాన పడినా కానీ మెత్తగా అవ్వదు, మనకు కావాలన్నప్పుడు మనకు అందుబాటులో ఉంటుంది. అందుకోసమని ప్రతిదానికి ఒక ప్రణాళిక ఉండాలి కదా. ఇదిగోని కట్టెలపై అయితే కొత్త తయారు చేసుకోవాలి, రేపైనా చేసుకుందాము. ఈ రోజుకైతే ఈ కట్టెలపై అయితే చేసేసుకుందాం. బుజ్జి కట్టెలు అయితే వేసుకున్నాను, అగ్గిపుల్ల ముట్టించేసి వేసేద్దాము. అందుకోసమే గాలి బాగా వస్తుందనేసి ఇక బెడ్షీట్ పెట్టేసుకున్నాను అడ్డుగా. మన దగ్గర ఉన్నటువంటి వాటిని వాడుతూ ఈజీగా మనమైతే మిద్దె తోటని అయితే తయారు చేసుకోవచ్చు. ఇదిగోని కట్టెలపై కోసం నేనైతే కింద ఫ్లోర్కి ఏం డ్యామేజ్ అవ్వకుండా, హీట్ తగలకుండా ఇటుకలు పెట్టేసుకుని దానిపైన ఒక ఐరన్ ప్లేట్ అయితే పెట్టుకున్నాను. దాంట్లో కట్టెల పొయ్యి అయితే పెట్టుకున్నాను అనమాట. ఎలాంటి కింద ఫ్లోర్కి అస్సలు హీట్ అవ్వదు, మనకి ఈజీగా కట్టెల పొయ్యి అయితే వాడుకోవచ్చు. ఇది కూడా పైన కూడా ఏంటంటే మనము 15 లీటర్స్ ఐరన్ టిన్ ఉంటుంది కదా, ఆయిల్ టిన్ను, ఆ టిన్ అనమాట. దానికి ఒక 2 సైడ్స్ ఓపెన్ పెట్టేసుకున్నాను. పైననేమో ఫైర్ రావడానికి, ఈ సైడ్కి ఏమో మనం కట్టెలు పెట్టడానికి, అంతే. ఇంకా అంతకుమించి ఏం లేదు. ఇది పెట్టుకుని కూడా 2 years అవుతున్నట్టుంది. పాపం వర్షం పడి పోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి పెట్టుకుందాం.